హైదరాబాద్ కవాడిగూడలో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు భర్త. స్పా సెంటర్లో బ్యూటీషియన్గా పనిచేస్తోంది శ్వేత. ఉదయం భర్తతో గొడవపడి స్పా సెంటర్కి వచ్చింది భార్య శ్వేత. స్పా సెంటర్కి వచ్చి కత్తితో భార్యను విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు భర్త. అనంతరం అతాపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు గాంధీనగర్ పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ కవాడిగూడలో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు భర్త. స్పా సెంటర్లో బ్యూటీషియన్గా పనిచేస్తోంది శ్వేత. ఉదయం భర్తతో గొడవపడి స్పా సెంటర్కు చేరుకుంది భార్య శ్వేత. స్పా సెంటర్కు వచ్చి కత్తితో భార్యను విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు భర్త. అనంతరం అతాపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు. క్లోజ్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు గాంధీనగర్ పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతుంది. మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారం అందిస్తారు. జ్యోతి, ఏం జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? సత్య, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహితను భర్త దారుణంగా హత్య చేశాడు. ఆమె ఒక స్పా సెంటర్ లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే భార్యాభర్తలకు నిత్యం గొడవల కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం బహదూర్పురాలో వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి రెగ్యులర్ గా ఎట్లయితే స్పా సెంటర్ కి వెళ్తూ ఉంటుందో ఆ మహిళ ఈ రోజు ఉదయం కూడా 10:30కి వెళ్తున్నటువంటి సమయంలో ఇంట్లో గొడవలు జరిగాయి. ఆ తర్వాత ఆ భార్యని ఫాలో అవ్వుకుంటూ వచ్చినటువంటి భర్త స్పా సెంటర్ లోనే ఆమె అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత అతాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. దీనికి సంబంధించి ఈ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి నిత్యం గొడవల కారణంగానే ఘటన జరిగినట్లుగా ఒకవైపు ప్రాథమికంగా పోలీసులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకుని అయితే ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఘటనా స్థలంలో కొన్ని క్లూస్ ను కూడా సేకరించారు. అంతేకాకుండా ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల కారణమైనా ఇంకేమన్నా ఉన్నాయన్న దానికి సంబంధించి కూడా ఆ కోణంలో కూడా ప్రస్తుతం నిందితుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ జ్యోతి.